నమస్తే నమస్తే క్రిక్మేట్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఓడిఐ సిరీస్ రేపు స్టార్ట్ అవ్వబోతుంది. ఓడిఐ సిరీస్లో ఎవరెవరు ఉన్నారు, వరుణ్ చక్రవర్తిని కొత్తగా ఇంక్లూడ్ చేశారు. అసలు ఈ స్క్వాడ్ గురించి టోటల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ ది వీడియో. సో రేపు ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది ఓడిఐ సిరీస్ ఇంగ్లాండ్తోని స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇందులో కొత్తగా నిన్న వరుణ్ చక్రవర్తిని యాడ్ చేశారు. ఈ యాడ్తోని 5 స్పిన్నర్స్ అవుతున్నారు టీంలో. ముందుగా మనం బుమ్రా ఇంజురీ అప్డేట్ గురించి మాట్లాడదాం. బుమ్రా అసలు అవైలబిలిటీ ఉన్నాడా లేదా? లాస్ట్ మ్యాచ్కే అవైలబుల్ ఉంటాడు అని ముందే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఆ లాస్ట్ మ్యాచ్ కూడా డౌటే అంటున్నారు. నువ్వేమంటావు నితిన్? బుమ్రా చూసుకుంటే ఇంజురీ ఇంకా బయటికి రాలేదనుకుంటా. తను ఎన్సీఏలో ఉన్నాడని రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ తను ఛాంపియన్స్ ట్రోఫీ వరకు కూడా రెడీ అవుతాడో లేదో, లైక్ తనని స్క్వాడ్లో ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే, లైక్ మన సెమీస్ కానీ ఫైనల్స్ కానీ వెళ్ళినప్పుడు తను ఉపయోగపడతాడు, అప్పటి వరకు తను రికవర్ అవుతాడని తనని సెలెక్ట్ చేశారనుకుంటున్నా. యాజ్ ఆఫ్ నో అయితే తను ఎన్సీఏలోనే ఉన్నాడు. అప్పటి వరకు అవైలబుల్ అవుతాడో లేదో మనకు కూడా ఐడియా లేదు. కానీ ఇప్పుడు వరుణ్ చక్రవర్తిని యాడ్ చేసినట్టు సిరాజ్‌ని కూడా యాడ్ చేసుంటే బాగుండు అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే బుమ్రా అవైలబిలిటీ ఉందో లేదో మనకి ఇప్పటివరకు తెలీదు కాబట్టి సిరాజ్‌ని యాడ్ చేసుంటే సిరాజ్ ఒక మంచి ఇంక్లూజన్ అయ్యేది బుమ్రా ప్లేస్‌లో అని చాలామంది అంటున్నారు. సో నువ్వేమంటావు సిరాజ్ ఇంక్లూజన్ గురించి? సిరాజ్ చెప్పుకుంటే పాస్ట్ 2 ఇయర్స్ నుండి వన్ డేస్‌లో తను ఫినామినల్ అని చెప్పొచ్చు. లాంగ్ ఫార్మాట్స్‌లో తను బెస్ట్ బౌలర్స్ ఉన్నాడు మనకు. అయినా కానీ తనని సెలెక్ట్ చేయడం అన్‌ఫార్చునేట్ ఇది. వరుణ్ చక్రవర్తిని ఎందుకు యాడ్ చేశారంటే, మొన్న జరిగిన టీ20 సిరీస్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. అండ్ ఈ వన్ డేస్‌లో కూడా తనని తీసుకొచ్చారంటే అది 16 మెంబర్‌గా తనని ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంచుతారు. అండ్ ఇక్కడ వన్ డేస్‌లో ఈ 3 వన్ డేస్‌లో పెర్ఫార్మ్ చేస్తే గనుక తనని ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో కూడా వేయడం జరుగుతుందేమో చూడాలి. ఇంకా మనకు డెడ్‌లైన్ 13 వరకు ఉంది కాబట్టి చెప్పలేం. అండ్ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తిని యాడ్ చేయడం వల్ల అక్కడ 5 స్పిన్నర్స్ అవుతున్నారు టీంలో. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ 5 స్పిన్నర్స్‌లో ఎవరిని తీసుకెళ్తారని నువ్వు అనుకుంటున్నావు? ఈ 5 స్పిన్నర్స్‌లో ఎవరినో ఒక్కరినన్నా ఇద్దరినన్నా డ్రాప్ చేయాల్సొస్తుంది అని నాకనిపిస్తుంది. ఐ గెస్ ఒక్కరినే డ్రాప్ చేస్తారు. ఆ ఒక్కరు ఎవరనుకుంటున్నావు? ఐ థింక్ ఇట్స్ వాషింగ్టన్ సుందర్ ఆర్ అక్షర్ పటేల్ అనుకుంటున్నా. ఎందుకనంటే లైక్ జడ్డు, అక్షర్ పటేల్ వాళ్ళిద్దరిది సేమ్ ఉంటది. బౌలింగ్ యాక్షన్, బ్యాటింగ్ మొత్తం సేమ్ కదా. లైక్ జడ్డు చూస్తే ఎక్స్‌పీరియన్స్‌డ్ కదా. రవీంద్ర జడేజా చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్. వన్ డేస్‌లో ద గ్రేట్ ఫీల్డర్ కూడా తను. సో తనని ఎందుకో పిక్ చేసి అక్షర్‌ని డ్రాప్ చేస్తారని నేను అనుకుంటున్నా. లైక్ వాషింగ్టన్ సుందర్ గురించి చెప్పుకుంటే కూడా తనని లైక్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. యాహ్! మొన్న జరిగిన సిరీస్‌లో టీ20 సిరీస్‌లో కూడా తనని ఎక్కువ యూజ్ చేయలేదు. టోటల్ సిరీస్‌లో తను జస్ట్ ఒక వన్ స్పెల్ మాత్రమే తను పూర్తిగా వేశాడు. యెస్. వాషింగ్టన్ సుందర్‌ని నా ఒపీనియన్‌లో చెప్పాలంటే వాషింగ్టన్ సుందర్‌ని కరెక్ట్‌గా వాడట్లేదేమో అని నాకనిపించింది. ఎందుకంటే ఈజ్ ఎ మంచి స్పిన్నర్ అతను. అతనికి కరెక్ట్‌గా బౌలింగ్ ఇవ్వరు. బౌలింగ్ ఇవ్వాల్సిన టైంలో బౌలింగ్ ఇవ్వట్లేదు. బ్యాటింగ్ ఇవ్వాల్సిన టైంలో బ్యాటింగ్ ఇవ్వట్లేదు. సో దానివల్ల అతన్ని కరెక్ట్‌గా వాడట్లేదేమో అనిపించింది. కరెక్ట్‌గా ఛాన్స్ వస్తున్న టైంలో మళ్ళీ డ్రాప్ చేస్తున్నారు. మళ్ళీ ఒక 2, 3 మ్యాచ్‌లు డ్రాప్ చేసి మళ్ళీ మ్యాచ్ ఛాన్స్ ఇస్తారు. అతని మీద కొంచెం ఇంజస్టిస్ జరుగుతుందేమో అని నాకనిపించింది వాషింగ్టన్ సుందర్‌ని. అతన్ని ఫుల్ ఫామ్‌లో ఆడనివ్వట్లేదు. యాక్చువల్లీ అతనికి ఆ పొజిషన్ అక్కడ అలా ఉంది మన టీమ్‌లో. సో, నాకలా అనిపించింది వాషింగ్టన్ సుందర్ గురించి. మాక్సిమం సుందర్‌నే డ్రాప్ అవ్వచ్చు అని నాకు కూడా అనిపిస్తుంది. ఒక్కవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి వరుణ్ చక్రవర్తిని యాడ్ చేస్తే. ఒకవేళ చేయకపోతే మాక్సిమం ఇదే టీమ్‌తోనెళ్తారు. సో, నెక్స్ట్ ఆన్ ది ఎజెండా కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ ఆహ్, లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్‌తోని ఆడినప్పుడు మనకి కనిపించిండు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో. దాని అవును. తర్వాత ఇంజ్యూరీ అయ్యి డొమెస్టిక్ క్రికెట్‌లో కూడా ఎక్కడ కనపడలేదు మనకి. సో, కుల్దీప్ యాదవ్ ఇంజ్యూరీ అప్డేట్ బీసీసీఐ ఇప్పటివరకు మనకి ఎక్కడ చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. లీక్స్ కూడా మనకి ఎక్కడ రాలేదు. కానీ కుల్దీప్ యాదవ్ అవైలబుల్ ఉన్నాడంటావా? రేపటి మ్యాచ్ ఆడతాడంటావా? ఐ థింక్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడనుకుంటాను. ఎందుకంటే తను ప్రాపర్‌గా ఫిట్ అయినాకనే తనని స్క్వాడ్‌లోకి తీసుకున్నారని కూడా చెప్పొచ్చు. అందుకే మన స్క్వాడ్ అనౌన్స్‌మెంట్ కూడా చాలా లేట్ అయింది. సో ఇవన్నీ క్లియరెన్స్ చేసుకొని మన బీసీసీఐ తన పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ తను ప్రపంచంలోనే ద బెస్ట్ బౌలర్. స్పిన్నర్స్‌లో తను. అండ్ తను ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకనంటే ప్రాబబుల్ ఇక్కడ ఏ 11 ఆడుతుందో చాంపియన్స్ ట్రోఫీలో కూడా అదే 11 ఆడుతుందని నేను అనుకుంటున్నా. ఫస్ట్ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్‌కి కొంచెం తేడాలేమో జరగొచ్చు. మన బెంచ్ స్ట్రెంత్ టెస్ట్ చేద్దామని లాస్ట్ మ్యాచ్‌లో ఏదైనా చేంజెస్ చేయొచ్చేమో గానీ, ఇప్పుడు ఫస్ట్ ప్లేయింగ్ 11 ఏది ఆడుతుందో ఐ థింక్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా సేమ్ అదే ప్లేయింగ్ 11 ఆడబోతుందని నేను అనుకుంటున్నా. మెయిన్‌గా మనం ఈ సీరీస్ చూసుకుంటే మన దృష్టి అంతా బౌలర్స్ మీదనే ఉంది. ఎందుకంటే మన బౌలర్సే ఇంజ్యూరీ అయ్యి ఉన్నారు. సిరాజ్‌ని బయట పెట్టిర్రు. కొత్తగా వరుణ్ చక్రవర్తిని యాడ్ చేసిర్రు. బ్యాటింగ్ అలానే ఉంది. ఓడిఐ వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు సేమ్ బ్యాటింగ్ లైనప్‌తోని వెళ్తున్నాం మనము. కానీ ఇప్పుడు బౌలింగ్ మీదనే అందరం కాన్సంట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడే ఇంజ్యూరీలు ఎక్కువున్నాయి. అండ్ కొత్త కొత్త ఇంక్లూజన్స్ జరుగుతున్నాయి. ఒక్కసారి మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏద్దాం. ఎలా ఎలా వస్తది అనేది మన ప్లేయింగ్ 11 ఏసుకొని ఇదే ఉంటదో లేదో రేపు చూద్దాం మనం. సో మై ప్లేయింగ్ 11 వుడ్ బి ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఆబ్వియస్‌లీ. అండ్
At 3, Virat Kohli, and at 4, Iyer. At 5, KL Rahul. At 6, Hardik. At 7, Akshar Patel. At 8, it's Kuldeep. At 9, it's Varun, and 10 and 11, Arshdeep and Shami. నువ్వేమనుకుంటున్నావు ఈ 11 గురించి? నీదేమన్నా చేంజెస్ ఉన్నాయా? వరుణ్ చక్రవర్తి ఇంక్లూజన్ మంచిది. ఇంక్లూజన్ వరుణ్ చక్రవర్తి ఇంక్లూజన్ ఏం బ్యాడ్ ఇంక్లూజన్ కాదు. సబ్లైమ్ ఫామ్లో ఉన్నాడు వైట్ బాల్ క్రికెట్లో. మనం చూసినాం మొన్న సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అతను T20 సిరీస్లో. అందుకే అతనికి ఓడిఐ పాస్ దొరికిందని మనం చెప్పొచ్చు. నీ దాంట్లో నా దాంట్లో ప్రాబబుల్ స్క్వాడ్ లో ఒకటే చేంజ్, అది ఏందనంటే నువ్వు అక్షర్ పటేల్ అన్నావు, నేను జడేజా అన్నా. చూద్దాం రేపు ప్లేయింగ్ 11 వచ్చినాక ఎవరి స్క్వాడ్ రైట్ అయిందో. అండ్ మీరేమనుకుంటున్నారు? యా, నువ్వు ఎక్స్పీరియన్స్కి వెళ్తే నేను ప్రెజెంట్ ఫామ్తో వెళ్తున్నాను. సో చూద్దాం, టీం వచ్చినాక తెలుస్తుంది మనకి ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అనేది. మీరేమనుకుంటున్నారు ఈ ఓడిఐ సిరీస్ గురించి, ప్లేయింగ్ 11 గురించి? కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్.